హలో, నేను మీ ముకుం. ఎస్ఎస్సి అయిన స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కెరీర్ ఎంచుకోవాలనుకుంటే వారు వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ తీసుకొని ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసి ఇంజనీరింగ్ చేయడం. రెండో ఆప్షన్ డిప్లొమా చేయడం, అంటే పాలిటెక్నిక్ డిప్లొమా చేయడం. అది చేయాలి అంటే మనం మొదట ఎస్ఎస్సి తర్వాత పాలిసెట్ ఎంట్రన్స్ రాయాలి. పాలిసెట్ ఎంట్రన్స్ రాయాలి. ఈ పాలిసెట్ ఎంట్రన్స్లో మనకు మెయిన్గా ఎస్ఎస్సి టాపిక్స్ నుంచే మనకు ఎంట్రన్స్ పెట్టడం జరుగుతుంది. ఎస్ఎస్సిలో ఉన్న సబ్జెక్ట్స్ అయిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్ని మనకు 150 మార్క్స్కి అయితే పేపర్ ఇస్తారు. ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి వెళ్ళే వారైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ తోటి 120 మార్క్స్ అయితే ఉంటుంది. మ్యాథ్స్లో అయితే 60 మార్క్స్, ఫిజిక్స్లో 30 మార్క్స్ అండ్ కెమిస్ట్రీలో 30 మార్క్స్. ఈ 120 మార్క్స్కు ఇంజనీరింగ్ స్ట్రీమ్స్కి వెళ్ళే వారికి సపరేట్గా ర్యాంకింగ్ తీస్తారు. అయితే డిప్లొమా అగ్రికల్చర్ చేయాలనుకునే వారికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటుగా బయో సైన్స్ కూడా ఉంటుంది. వీరు 150 మార్క్స్కు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కానీ ర్యాంక్ తీసేటప్పుడు మాత్రం వీరి మార్క్స్ని మ్యాథ్స్ని 60 ఉంది కదా, వీరిని ఈ మార్క్స్ని 30కి తగ్గించేసి మళ్ళీ 120కే ర్యాంక్ తీస్తారు. అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్స్కి వెళ్ళే వారికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్ ఆధారంగా ర్యాంక్ తీస్తారు. అగ్రికల్చర్ డిప్లొమా వెళ్ళే వారికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్ మార్క్స్ ఆధారంగా అయితే ర్యాంక్ తీస్తారు. ఓకే, రైట్. ఇక్కడ నేను ప్రధానంగా చెప్పేది ఏంటి అంటే, ఈ పాలిసెట్ రాయాలి అంటే మనకు మేజర్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఎవరైతే కోచింగ్ వెళ్ళలేరు, మేము ఎంట్రన్స్ రాయాలి అనే వారికి కోసం నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఫిజిక్స్, కెమిస్ట్రీలో మనం చూసినట్లయితే ఫిజిక్స్ 30 మార్క్స్, కెమిస్ట్రీ 30 మార్క్స్ ఉంది. ఈ 30కి ఈ 60కి అంటే రెండు సబ్జెక్టులో కలిపి 60 మార్క్స్. ఈ 60 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అనే విషయాన్ని మీకు నేను వివరిస్తాను. ఎందుకంటే చాలా మంది ప్రిపేర్ అవుతారు, కానీ ఎలా ప్రిపేర్ కావాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి. మనం ఒక టాపిక్ తీసుకుంటే టాపిక్లో సబ్ టాపిక్స్ ఉంటాయి. ఆ సబ్ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని రకాల క్వశ్చన్స్ వస్తాయి, ప్రధానంగా మనకి ఏం తెలియాలి, ఎన్ని రకాల క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధంగా క్వశ్చన్ని అడగవచ్చు. మనం ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి వచ్చిన తర్వాత అయ్యో ఈ క్వశ్చన్ ఏనా, నేను ఇది అనుకోలే కదా అనే అనుమానాలు ఉంటాయి. సో అలాంటి అనుమానాలు ఏమీ లేకుండా మీకు ప్రతి సబ్ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అయితే రావచ్చు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే మీకు నేను ఈ టాపిక్స్ అయితే కవర్ చేస్తాను. మేజర్గా మనకు ఫిజిక్స్లో 5 చాప్టర్స్ ఉంటాయి, అదేవిధంగా కెమిస్ట్రీలో 7 చాప్టర్స్ ఉంటాయి. ఓకేనా? మనకు ఫిజిక్స్లో చూసినట్లయితే 30 మార్క్స్ ఉంటాయి. ఫిజిక్స్లో మనకు ఎస్ఎస్సి సబ్జెక్ట్ నుంచి ఇస్తారు కాబట్టి మనకు ఎస్ఎస్సిలో 5 టాపిక్స్ ఉంటాయి. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్, హ్యూమన్ హై అండ్ కలర్ఫుల్ వరల్డ్, తర్వాత ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిజం. ప్రతి టాపిక్ నుంచి మనకు ఈ 30 మార్కులని కవర్ చేస్తారు. ఒక్కొక్కసారి ఒక టాపిక్ నుంచి తక్కువ వేయొచ్చు, ఒక టాపిక్ నుంచి ఒక 2-3 క్వశ్చన్స్ ఎక్కువ వేయొచ్చు. జనరల్గానైతే మనకి ఇక్కడ 5 to 8 క్వశ్చన్స్ అయితే రావచ్చు. సో ఇక్కడ 6 to 8, ఇక్కడ కూడా ఈ టాపిక్ లో కూడా 6 to 8 అండ్ 6 to 8 మార్క్స్ అయితే రావచ్చు. అంటే ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క సంవత్సరము ఒక క్వశ్చన్ నిన్న 4 ఇస్తే ఇక్కడ 6 ఇవ్వచ్చు, 7 ఇవ్వచ్చు, 8 ఇవ్వచ్చు, 9 కూడా ఇవ్వచ్చు. అట్లా అని చెప్పేసి బ్లూ ప్రింట్ ప్రకారంగా ఈ టాపిక్ లో నుంచి 4 క్వశ్చన్లు ఇవ్వాలి, 5 క్వశ్చన్లు ఇవ్వాలని ఏమీ లేదు. కాకపోతే ఆల్ టాపిక్స్ నుంచి అయితే కవర్ చేస్తూ 1-2 క్వశ్చన్స్ ఎక్కువ అయితే వ్యారీ అయితే అవుతాయి. సో మనకు ఈ టాపిక్ లో మనము ప్రతి టాపిక్ లో కూడా ఎలాంటి క్వశ్చన్స్
వస్తాయి, వాటిని ఈజీగా మనం ఎలా కవర్ చేయాలి అనే విషయాన్ని అయితే మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు ఎవరికైతే కావాలనుకుంటారో వారికైతే చేరవేసే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఎందుకంటే వీలైనంత ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అయితే నేనైతే ఆశిస్తున్నాను. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దామా? ఇది చూడండి, ఇప్పుడు మనము రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఫస్ట్ చాప్టర్ ఏంటంటే కర్వ్డ్ సర్ఫేసెస్ పైన రిఫ్లెక్షన్ గురించి ఈ చాప్టర్. ఫస్ట్ మనము రిఫ్లెక్షన్ అంటే ఒకసారి గుర్తు చేసుకుందాం. మనం ప్లేన్ మిర్రర్ మీద రిఫ్లెక్షన్ 8th క్లాస్ లో నేర్చుకున్నాం కదా. రిఫ్లెక్షన్ అంటే ఏంటిది? ఒక ప్లేన్ నుండి వెళ్ళేసి ఏదైనా ఒక సర్ఫేస్ మీద పడి మళ్ళీ అదే ప్లేన్ లోకి రే అనేది బౌన్స్ బ్యాక్ రావడం. అంటే ఏదైనా ఒక రే ఒక ప్లేన్ నుండి వెళ్ళేసి ఒక సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ రావడం, అదే ప్లేన్ లోకి బ్యాక్ రావడం, అలా వస్తే దాన్ని రిఫ్లెక్షన్ అంటారు. ఓకేనా? సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక ప్లేన్ సర్ఫేస్. ఈ ప్లేన్ సర్ఫేస్ కు ఇది హారిజాంటల్ గా ఉంది కదా. సో మనం ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తున్నాం. ఈ వర్టికల్ లైన్ ఏమంటారంటే నార్మల్. ఎందుకు నార్మల్ అంటాము? ఈ హారిజాంటల్ లైన్ కు ఈ వర్టికల్ లైన్ అనేది 90 degrees చేస్తుంది. ఇక్కడ ఎంత చేస్తుంది? 90 degrees చేస్తుంది, కాబట్టి దాన్ని నార్మల్ అంటాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఒక లైట్ ఇలా ఈ పాయింట్ దగ్గర ఓ అనే పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. ఓ అనే పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయ్యి ఎలా వెళ్తుంది? ఈ డైరెక్షన్ వెళ్తుంది, అంటే ఇలా రిఫ్లెక్షన్ అవుతుంది. ఇక్కడ నార్మల్ కు ఇన్సిడెంట్ రేకు మధ్యలో యాంగిల్ ఉంది కదా, దాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. ఈ నార్మల్ కు రిఫ్లెక్టెడ్ రేక్ మధ్యలో యాంగిల్ ఉంటుంది కదా, దాన్ని రిఫ్లెక్షన్ యాంగిల్ అని అంటాం, అరే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ ఈ రిఫ్లెక్షన్ అయినప్పుడు కొన్ని రూల్స్ పాటిస్తుంది, దాన్ని రిఫ్లెక్షన్ ఆఫ్ లాస్ అంటారు. ఏంటి అంటే ఇన్సిడెంట్ రే, నార్మల్, ఈ రిఫ్లెక్టెడ్ రే అనేవి మూడు కూడా ఒకటే ప్లేన్ లో ఉంటాయి. అంటే ఇలా ఇన్సిడెంట్ రే ఇలా రిఫ్లెక్టెడ్ అవుతుంది, అంటే ఇదే ప్లేన్ లో ఉంటాయి. అంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్, ఈ మూడు కూడా ఒకటే ప్లేన్ లో ఉంటాయి. తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. సపోజ్ ఇది 30 degrees ఉంది అనుకుందాం, ఇది కూడా 30 degrees ఉంటుంది. అంటే నార్మల్ గా ఇన్సిడెంట్ రేక్ 30 degrees అయినప్పుడు నార్మల్ కు రిఫ్లెక్టెడ్ రేక్ కూడా 30 degrees. ఇక్కడ స్మూత్ సర్ఫేస్ మీద రిఫ్లెక్షన్ అయినప్పుడు సపోజ్ ఇది 60 అయితే ఇది 16. అంటే మీకు ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడు? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇచ్చేసి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత అంటాడు అంటే I is equal to 60, దెన్ R is equal డాష్ అని చెప్పేసి అంటాడు. అంటే ఏం చేస్తావు? ఇది 60 ఉంటే ఇది 60 ఉంటుంది, ఇది 45 అంటే ఇది కూడా 45 ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే రిఫ్లెక్షన్ లో సపోజ్ ఇన్సిడెంట్ రేగిన నార్మల్ గుండా ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. నార్మల్ గుండా ఇన్సిడెంట్ అయినప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. I ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. ఎందుకు యాంగిల్ ఆఫ్ I is equal 0 degrees ఉంటుంది అంటే మనము యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే ఏంటిది? నార్మల్ కు ఇన్సిడెంట్ మధ్యలో యాంగిల్. కాబట్టి ఇన్సిడెంట్ రే కూడా నార్మల్ గుండానే వచ్చినప్పుడు ఇన్సిడెంట్ రేకును నార్మల్ కు మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? 0. కాబట్టి I 0 అయినప్పుడు యాంగిల్ ఆఫ్ R ఎంత అవుతుంది? ఇది కూడా 0 degrees. అంటే రిఫ్లెక్షన్ రే కూడా మళ్ళీ బౌన్స్ బ్యాకే అవుతుంది. అంటే నార్మల్ గుండా వచ్చినప్పుడు రే ఇన్సిడెంట్ అయినప్పుడు రిఫ్లెక్షన్ రే కూడా మళ్ళీ నార్మల్ గుండానే వెళ్తుంది. ఓకేనా? రైట్. ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే I ఇచ్చినప్పుడు R ఎంత, R ఇచ్చినప్పుడు I ఎంత. తర్వాత IR అంటే ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే అనేవి ఒకటే ప్లేన్ లో ఉంటాయి. అయితే మనకు ప్లేన్ సర్ఫేస్ లో హారిజాంటల్ లైన్ ఉంటుంది, ఒక నార్మల్ డ్రా చేయొచ్చు, ప్రొట్రాక్టర్ పెట్టి ఈజీగా మనం డ్రా చేయొచ్చు. కానీ మన చాప్టర్ ఏంటిది? కర్వ్డ్ సర్ఫేసెస్ పైన రిఫ్లెక్షన్ కాబట్టి మరి కర్వ్డ్ సర్ఫేసెస్ పైన నార్మల్స్ ని ఎలా డ్రా చేయాలి? ఎందుకు? ఆ కర్వ్డ్ సర్ఫేస్ అంటే కర్వ్ గా ఉంటాయి కదా, ఇట్లా మనకు ప్లేన్ గా ఉండదు కదా. సో దానికోసం మనం మ్యాథమెటికల్ గా ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. మ్యాథమెటికల్ సబ్జెక్ట్ లో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఏం ప్రిన్సిపల్? సర్కిల్ డ్రా చేసుకున్నాం. ఈ సర్కిల్ లోని ఈ పాయింట్ ఏంటిది? సెంటర్. ఈ సెంటర్ తర్వాత ఇక్కడ మన సర్కిల్ మీద ఒక పాయింట్ P అనే పాయింట్ తీసుకుందాం. P
పి అనే పాయింట్ తీసుకొని పి అనే పాయింట్ దుకు ఒక ట్యాంజెంట్ ని డ్రా చేస్తాం. ట్యాంజెంట్ అంటే ఏంటిది? ఈ సర్కిల్ ని టచ్ చేస్తూ ఆ పాయింట్ ని టచ్ చేస్తూ వెళ్ళే ఒక లైన్. ఆ పాయింట్ నుండి ఒక రేడియస్ ని డ్రా చేద్దాం. రేడియస్ తెలుసు కదా, రేడియస్ డ్రా చేసినప్పుడు ఈ ట్యాంజెంట్ ఈ రేడియస్ ఈ పాయింట్ దగ్గర 90 డిగ్రీ చేస్తుంది. 90 డిగ్రీ చేస్తుంది అంటే ఈ ట్యాంజెంట్ కు రేడియస్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది, ఈ రేడియస్ కు టాంజెంట్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి సెంటర్ ని కలిపిన ఈ రేడియస్ అనేది ఈ పాయింట్ దగ్గర 90 డిగ్రీస్ అంటే ఇది నార్మలే కదా, ఇది నార్మల్. ఏది? ఈ టాంజెంట్ కి నార్మలే కదా. కాబట్టి మనము సర్కిల్ లోని ప్రతి రేడియస్ కూడా అది సర్కిల్ మీద ఏదైతే పాయింట్ దగ్గర ఉంటుందో ఆ రేడియస్ అది నార్మలే అవుతుంది. ఓకేనా? అంటే సర్కిల్లో ఉన్న ప్రతి రేడియస్ కూడా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ నుంచి మనం రేడియస్ డ్రా చేస్తున్నాం, ఇక్కడికి టాంజెంట్ డ్రా చేస్తున్నాం ఇలా. సో ఈ రేడియస్ ఏమైతుంది? నార్మల్ అవుతుంది. ఇదే ప్రిన్సిపల్ మనం ఇక్కడ సపోజ్ ఈ సర్కిల్ నుంచి ఒక పీస్ తీసుకున్నాం, ఒక కర్వ్ తీసుకున్నాం. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఎక్కడ ఉంది అనుకుందాం, ఇక్కడ ఉంది అనుకుందాం. ఇక్కడ పూర్తిగా సర్కిల్ లేదు, ఇక్కడ ఓకే ఒక చిన్న పీసే ఉంది. మనకు తెలుసు ఆల్రెడీ కర్వ్డ్ మిర్రర్స్ అంటే ఒక స్పియర్ లోని పాట్ అని కదా, రైట్. ఇప్పుడు మనం ఇక్కడ ఏదో ఒక పాయింట్ తీసుకున్నాం, మనకి ప్రిన్సిపల్ తెలుసు కదా. ఈ పాయింట్ నుండి దేనికి ఏ పాయింట్ కలిపితే నార్మల్ అవుతుంది? ఈ కర్వ్ యొక్క సెంటర్ కు. ఈ కర్వ్ ఏ స్పియర్ లో అయితే అవుతుందో దాని సెంటరే ఇది. సో ఈ పాయింట్ ని ఆ సెంటర్ కు కలిపితే అది నార్మల్ అవుతుంది, మనకు తెలిసిన పాయింట్ ఇక్కడ నుంచి. కాబట్టి ఈ పాయింట్ ఏమన్నా మనము ఈ కర్వ్ యొక్క సెంటర్ కాబట్టి దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నాం. ఏమన్నా? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నాము. కాబట్టి మనం ఎనీ పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి, ఈ పాయింట్ నుండి ఇది ఒక ఏ అనే పాయింట్ తీసుకోండి, ఈ పాయింట్ నుండి సెంటర్ కు యాడ్ చేయండి. ఇదేమైతుంది? రేడియస్ కదా, రేడియస్ అంటే నార్మలే కదా. ఓకేనా? రైట్. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఉన్నప్పుడు దాని యొక్క సెంటర్ కును ఆ కర్వ్ పైకున్న పాయింట్ కి లైన్ డ్రా చేస్తే అది నార్మల్ అవుతుంది. ఓకేనా? ఎనీ పాయింట్ మీరు ఆ కర్వ్ పైన ఎనీ పాయింట్ తీసుకొని దాని సెంటర్ కి డ్రా చేయండి, దట్ ఈస్ నార్మల్. ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగాడు చూడండి. టు ఫైండ్ నార్మల్ టు ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఎట్ ఏ పాయింట్ జాయిన్ దట్ పాయింట్. అంటే కర్వ్డ్ సర్ఫేస్ పైన ఒక పాయింట్ నుండి ఏ పాయింట్ ని జాయిన్ చేస్తే అది నార్మల్ అవుతుంది అని అడిగాడు ఇక్కడ. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ ని ఏ పాయింట్ కి మనం యాడ్ చేస్తే నార్మల్ అవుతుంది అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆన్సర్ ఏంటిదండి ఇక్కడ? సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉందే, రైట్. ఈ విధంగా మనము ఆన్సర్ అయితే చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంటుంది. మనము సపోజ్ ఇక్కడ కూడా రిఫ్లెక్షన్ లాస్ పాటిస్తుంది అంటే పాటిస్తుంది. ఇది నార్మల్ డ్రా చేసుకున్నాం. నార్మల్ డ్రా చేసుకున్నాక సపోజ్ ఒక ఇన్సిడెంట్ రే ఇలా వచ్చింది, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఇది సపోజ్ ఎన్ని డిగ్రీలు ఉంటుందో మెజర్ చేసేసుకొని అంతే డిగ్రీ తోటి మనం రిఫ్లెక్షన్ రే కూడా డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు యాంగిల్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఆర్ ఉంటుంది. యాంగిల్ ఆఫ్ ఐ అనేది సపోజ్ మనకు 40 డిగ్రీస్ అయితే యాంగిల్ ఆఫ్ ఆర్ కూడా ఎంత అవుతుంది? 40 డిగ్రీసే అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి టైప్స్ ఆఫ్ మిర్రర్స్. ఈ టైప్స్ ఆఫ్ మిర్రర్ లో చూసుకున్నట్లయితే ప్లేన్ మిర్రర్స్ అండ్ కర్వ్డ్ మిర్రర్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఈ ప్లేన్ మిర్రర్ మన అందరికీ తెలుసు, ప్లేన్ మిర్రర్ కు వన్ సైడ్ పెయింట్ ఉంటుంది, ఇంకో అనదర్ సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అయితే ఉంటుంది. మనం ఇక్కడ లైన్స్ ఇచ్చినామంటే ఇటు సైడ్ పెయింటెడ్, ప్లేన్ ఏరియా సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది అనుకున్నాం. మనము కర్వ్డ్ మిర్రర్స్ గురించి చూసినప్పుడు ఈ కర్వ్డ్ మిర్రర్స్ రెండు రకాలుగా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఒకటి ఇక్కడ అవుట్వర్డ్ బెండ్ అంటే బయట వైపు బెండ్ అయి ఉంటూ అటు రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఉంది. ఓకేనా? అవుట్వర్డ్ బెండ్ ఉంటూ ఇక్కడ ఇన్వర్డ్ బెండ్ అంటే లోపటికి బెంట్ అవుతూ లోపటి సర్ఫేస్ రిఫ్లెక్టెడ్ గా ఉంటుంది. సో ఇక్కడ అవుట్వర్డ్ బెంట్ ఉన్న ఈ మిర్రర్ ఏమంటారంటే, అవుట్వర్డ్ బెంట్ ఉండి ఆ అవుట్వర్డ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉన్న మిర్రర్ ఏమంటారంటే కాన్వెక్స్ మిర్రర్ అంటారు. ఈ ఇన్వర్డ్ బెంట్ ఉన్న ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కలిగి ఇన్వర్డ్ బెంట్ ఉన్న ఈ మిర్రర్ ఏమంటారంటే కాన్కేవ్ మిర్రర్ అని అంటారు. సో మనం ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే the spherical mirror whose reflecting surface curved outward is, అంటే కర్వ్డ్ సర్ఫేస్ అంటే స్పెరికల్ మిర్రర్స్ అంటే
కరువుగా ఉన్న మిర్రర్ ఏది అవుట్వర్డ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కలిగి ఉంది అని అడిగాడు ఇక్కడ మనకు. అవుట్వర్డ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉన్న మిర్రర్ ఏంటిది? కాన్వెక్స్ మిర్రర్. అదే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడగవచ్చు, ద స్పెరికల్ మిర్రర్ whose రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ ఇన్వర్డ్ బెంట్ అన్నప్పుడు ఏం చేస్తాం? కాన్కేవ్ మిర్రర్. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటిది? అవుట్వర్డ్ బెంట్ కాబట్టి కాన్వెక్స్ మిర్రర్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా రైట్. ఈ విధంగా మనం మిర్రర్స్ మీద క్వశ్చన్ అడిగితే కూడా మనము రాయొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఈ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నాం. ఈ కర్వ్డ్ సర్ఫేస్ లో మనము పాయింట్స్ ఏమున్నాయి, టర్మ్స్ ఏమేమి టర్మ్స్ ఉంటాయి అంటే కర్వ్డ్ సర్ఫేసెస్ కు ఏమేమి టర్మ్స్ ఉంటాయి అని మనం ఒకసారి చూసినట్లయితే ఈ కర్వ్డ్ సర్ఫేస్ యొక్క మిడ్ పాయింట్ అనేది పోల్ అంటాం, అది P తో చూపిస్తాం, డినోటెడ్ బై P. అండ్ ఈ కర్వ్ యొక్క సెంటర్ ని C తో చూపిస్తాం, దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాము. ఈ పోల్ కు మరియు సెంటర్ ఆఫ్ కర్వేచర్ కు మిడ్ పాయింట్ ని ఫోకస్ అంటాము, దాన్ని F తో చూపిస్తాం, డినోటెడ్ బై F. అంటే ఖచ్చితంగా P కి C అంటే పోల్ కు సెంటర్ ఆఫ్ కర్వేచర్ కు ఫోకస్ అనేది మిడ్ పాయింట్ గా ఉంటుంది. అంటే PC 10 సెంటీమీటర్లు తీసుకుంటే P నుంచి C కి 10 సెంటీమీటర్ల డిస్టెన్స్ తీసుకుంటే F అనేది 5 సెంటీమీటర్ల దగ్గర ఉంటుంది కరెక్ట్ గా. ఇది 5 ఉంటే ఇది కూడా 5 ఉంటుంది. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. తర్వాత ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ అంటే P కి F కు మధ్యలో డిస్టెన్స్ ఏమంటారంటే ఫోకల్ లెంత్ అంటారు, ఇది డినోటెడ్ బై స్మాల్ f. ఫోకస్ నేమో క్యాపిటల్ F తో చూపిస్తాం, స్మాల్ f తో ఫోకల్ లెంత్ ని స్మాల్ f తో చూపిస్తాము. తర్వాత ద డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ C అంటే పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని మనం R తో చూపిస్తాం, దీన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. అంతే కదా, మనము అంటే ఆ సర్కిల్ పై నుండి సెంటర్ కి మధ్యలో ఉన్న లైన్ సెగ్మెంటే రేడియస్, కాబట్టి ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఈ కర్వేచర్ యొక్క రేడియస్, కాబట్టి దీన్ని మనం ఏమంటాము? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఓకేనా. సో మన దీని మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనము ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ కాల్డ్. ఏమన్నాడు? ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే పోల్ కు మరియు సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమంటాం మనము? రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ చూడండి, రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఆన్సర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా రైట్. ఇక్కడ ఫోకల్ లెంత్ కును రేడియస్ ఆఫ్ కర్వేచర్ కి ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ చూసినట్లయితే PC ఈ డిస్టెన్స్ is equal PF plus FC. PC అంటే ఎంత? 6. PF అంటే ఎంత? P నుంచి F కు స్మాల్ f. మనకు తెలుసు F నుండి C కూడా మళ్ళీ మనకు ఎంత డిస్టెన్స్ ఉంటుంది? F. సో నౌ R is equal to F plus F ఎంత అవుతుంది? 2F అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 6 R అంటే P నుంచి ఇక్కడికి ఎంత? F. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా F అంటే F ప్లస్ F ఎంత అవుతుంది? 2F. R is equal to 2F అవుతుంది. లేదా దీన్ని F is equal to R by 2 అంటే F అనేది R లో సగం ఉంటుంది అనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మన క్వశ్చన్ చూడండి, మనకి ఏ విధంగా క్వశ్చన్ అడిగాడు అంటే ద రిలేషన్ బిట్వీన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏ స్పెరికల్ మిర్రర్. ఒక స్పెరికల్ మిర్రర్ లో ఫోకల్ లెంత్ కు రేడియస్ ఆఫ్ కర్వేచర్ కు సంబంధం ఏంటంటే R is equal to 2F అన్నా లేకుంటే F is equal to R by 2 అన్నా. ఈ రెండిట్లలో మనం ఏదైనా ఆన్సర్ ఇవ్వచ్చు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే F is equal to R by 2, F is equal to R by 2 రైట్. అంటే ఫోకల్ లెంత్ అనేది రేడియస్ ఆఫ్ కర్వేచర్ లో సగం ఆఫ్ ఉంటుంది అనేది మనం అయితే ఈజీగా చేయొచ్చు. ఓకే రైట్. ఇంకొక క్వశ్చన్ ఇక్కడ దీని మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఎలా ప్రాబ్లమ్స్ అడుగుతాడు ఇక్కడ చూడండి. If the focal length of spherical mirror is 10 centimeter, what is the value of radius of curvature? అయితే మనకు ప్రాబ్లమ్ ని ఖచ్చితంగా మనం 1కి 2 సార్లు చదివి ఏమి ఇచ్చాడు మనం ఏం కనుక్కోవాలని చూడండి. ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 10 సెంటీమీటర్. F is equal 10 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. మనకి ఏం కనుక్కోమన్నాడు? R కనుక్కోమన్నాడు. సో నా R is equal to ఎంత? 2F. 2 into F అంటే ఎంత? 10 అంటే ఎంత? 20 సెంటీమీటర్స్. సో నా R is equal 20 సెంటీమీటర్స్ కాబట్టి ఎక్కడ ఉన్నా చూడండి, ఇగో ఇక్కడ ఉంది ఎస్.
ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ 50 సెంటీమీటర్ ఇట్స్ ఫోకల్ లెంత్ అంటే ఏమడిగాడు ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఆర్ ఇచ్చాడు ఆర్ ఇస్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్ మనకి ఏం కనుక్కోమన్నాడు ఫోకల్ లెంత్ కనుక్కోమన్నాడు ఫోకల్ లెంత్ ఎంత అండి r/2 అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ లో సగమే కదా r అంటే 50 ఇక్కడ ఇచ్చాడు బై 2 కట్ చేస్తే ఎంత వస్తుంది 25 సెంటీమీటర్స్ సో నా ఫోకల్ లెంత్ ఎంత ఉంది 5 25 50 100 ఇచ్చేదా మనకి ఆన్సర్ ఎంత 25 సెంటీమీటర్స్ ఓకేనా సో ఇక్కడ మనకు అలా కాకుండా ఫోకల్ లెంత్ అని డైరెక్ట్ కాకుండా రేడియస్ ఆఫ్ కర్వేచర్ కాకుండా ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగవచ్చు చూడండి ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ఫోకల్ పాయింట్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ 15 సెంటీమీటర్ పోల్ అండ్ ఫోకల్ పాయింట్ పోల్ కు ఫోకల్ పాయింట్ కు మధ్యలో డిస్టెన్స్ ఎంత అన్నాడు 15 సెంటీమీటర్ అంటే దీని మధ్యలో ఫోకల్ లెంత్ కదా ఎంత అన్నాడు 15 సెంటీమీటర్ మరి మనకేం కావాలండి ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ కావాలండి ఆర్ ఎంత సో నా ఆర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా మనకి ఇంతకుముందు చెప్పుకున్నా 2 into f 2 f అంటే ఎంత 15 2 into 15 30 సో నా 30 సెంటీమీటర్ ఆన్సర్ ఇక్కడ ఉంచుకోండి సో మీరు ఇంకోటి కన్ఫ్యూజ్ అయితే ఇక్కడ 7.5 కూడా ఇచ్చాడు అంటే మీరు తప్పిదారిపోయి ఇది r ఈజ్ ఈక్వల్ టు 15 అనుకున్నారనుకోండి f ఈజ్ ఈక్వల్ టు 15/2 వస్తుంది అంటే 7.5 కూడా ఉంటుంది ఆన్సర్ ఇక్కడ కదా మనం రాంగ్ అజంప్షన్ చేసుకున్నప్పుడు క్వశ్చన్ ని ఆన్సర్ రాంగ్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఆ రాంగ్ ఆన్సర్ కూడా ఇందులో ఉంటుంది ఓకేనా రైట్ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం